కరీంనగర్ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి చూపు ఆ సీటు వైపే. అదే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సుడా చైర్మన్ పదవి కోసం చాలా మంది నేతలు పాకులాడుతున్నారు. తెర వెనుక కొందరు లాబింగ్ చేస్తున్నారు. దీంతో కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. చివరికి ఎవరి మాట నెగ్గబోతోంది? హాట్ కేక్ లాంటి ఆ సీటు ఎవరికి దక్కబోతోంది? శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి చుట్టూ పెద్ద రాజకీయమే నడుస్తోంది. కీలక పదవుల కోసం ఎందరో ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. పైకి చూస్తే ఇదొక నామినేటెడ్ పోస్టు మాత్రమే. కానీ రాజకీయంగా ఈ పదవికున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఎందుకంటే సుడా అనేది కేవలం ఒక సంస్థ కాదు, కరీంనగరంతో పాటు పరిసర ప్రాంతాల పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అథారిటీ. అందుకే ఈ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతం చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవి కాలం ముగియడంతో ఇప్పుడు కొత్త చైర్మన్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి సుడా చైర్మన్ పదవి విషయంలో అధిష్టానం ఎలాంటి లెక్కలు వేస్తుందన్నదే అసలు ఆసక్తికర అంశం. రెండేళ్లుగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సుడా చైర్మన్ గా బాధ్యత నిర్వహించారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా, లేక బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి కొత్త సమీకరణాలకు తెరతీస్తారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఈ పదవి కోసం ఆశావహుల జాబితా కూడా పెద్దగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి పూరమల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ఉట్కూరి నరేందర్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సముద్రాల లక్ష్మణ్, అసంపెల్లి శ్రీనివాస్, ఆకారపు భాస్కర్ రెడ్డి, రాచకొండ చక్రధర్రావు, మల్లికార్జున్ రాజేందర్, మల్యాల సుజీత్ ఇలా చాలా పేర్లు సుడా చైర్మన్ రేస్లో వినిపిస్తున్నాయి. పది పేర్లు ప్రచారంలో ఉన్న అసలు ట్విస్టు ఇక్కడే ఉంది. ఈ పేర్లలో ఎవ్వరికి ఇప్పటిదాకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రాలేదు. వినిపిస్తున్న ప్రతి పేరు రాజకీయ చర్చలో భాగమే తప్ప అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అయితే బయటకు రాలేదు. కానీ తెరచాటు రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకులే చెబుతున్న మరో మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి అధిష్టానం కేవలం సీనియారిటీ మాత్రమే చూడడం లేదని, పార్టీ కోసం ఎవరెంత కష్టపడ్డారు, కరీంనగర్లో పార్టీని ఎవరు బలోపేతం చేయగలరన్న దానిపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టారంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరు రాజకీయంగా ఉపయోగపడతారనే కోణంలో కూడా కాంగ్రెస్ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అధిష్టానం ఇప్పటిదాకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకున్నా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ విశ్లేషణల్లో ప్రధాన పోటీ మాత్రం మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పూరమల్ల శ్రీనివాస్, ఉట్కూరి నరేందర్ రెడ్డి మధ్యనే కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వంతో ఉన్న అనుబంధం, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర, హైదరాబాద్ స్థాయిలో జరుగుతున్న లాబింగ్ వంటి అంశాల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో మరో వర్గం మాత్రం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులను విస్మరించకూడదని వాదిస్తోంది. అందుకే పూరమల్ల శ్రీనివాస్ పేరును కూడా బలంగా ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన వస్తే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ పేరు కూడా సమీకరణాల్లోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే అసెంపెల్లి శ్రీనివాస్, సముద్రాల లక్ష్మణ్ వంటి ఎస్సీ సామాజిక వర్గ నాయకుల పేర్లు కూడా చివరి నిమిషంలో తెరపైకొచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరోవైపు ఈ పదవి కోసం ఆశావహులంతా తమ తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. జిల్లా మంత్రుల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు, అవసరమైతే ఢిల్లీ పెద్దల దాకా ఎవరికి వారు తమ పైరవీలు కొనసాగిస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. దీంతో సుడా చైర్మన్ పదవి విషయంలో పోటీ కేవలం జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలోనూ ఆసక్తి రేపుతున్న నియామకంగా మారిపోయింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం చాలాసార్లు చివరి నిమిషంలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో ఎవరికైనా అవకాశం రావచ్చు, లేదా ఇప్పటి వరకు అసలు చర్చలో లేని మరో కొత్త ముఖాన్ని కూడా అధిష్టానం ఎంపిక చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి సుడా చైర్మన్ పదవి ఇప్పుడు ఓ సాధారణ నామినేటెడ్ పోస్టు కాదు,
కరీంనగర్ కాంగ్రెస్లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేసే కీలక నిర్ణయంగా మారింది. మరి చివరి అనుభవానికి పెద్దపీట వేస్తారా? యువ నాయకత్వానికి ప్రోత్సహిస్తారా? సామాజిక సమీకరణాలకే ప్రాతినిధ్యం ఇస్తారా? లేక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొస్తారా అనే ప్రశ్నలైతే ఆశావహులందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే: కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అధికారిక నిర్ణయం. అప్పటి వరకు ఇవన్నీ తెరచాటు రాజకీయ వర్గాలు వినిపిస్తున్న విశ్లేషణలే.